పోలీస్ జాబ్ నీ లక్ష్యం అయితే ఈ నోటిఫికేషన్స్ నీకోసమే. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ 2025. ఇందులో ఎస్ఐ జాబ్స్, కానిస్టేబుల్ జాబ్స్ రెండు రిలీజ్ అయినాయి. డీటెయిల్స్ చూద్దామా? వేకెన్సీస్ చూడండి. ఎస్ఐ వేకెన్సీ వచ్చేసరికి 2861 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ అయితే 7565 ఉన్నాయి. ఒకసారి శాలరీ చూడండి. ఎస్ఐ శాలరీ 60,000 అరౌండ్ రిసీవ్ చేసుకోవచ్చు. అదే కానిస్టేబుల్ అయితే అరౌండ్ 40,000 దాకా రిసీవ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్స్ కూడా చూద్దాం. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఎస్ఐకి 26 సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అదే కానిస్టేబుల్కి అయితే 22 సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూడండి. ఎస్ఐకి 16 అక్టోబర్ లాస్ట్ డేట్. అదే కానిస్టేబుల్కి అయితే 21 అక్టోబర్ దాకా టైం ఉంది. కానీ లాస్ట్ దాకా అవద్దు, ఇప్పుడే అప్లై చేసేద్దాం. క్వాలిఫికేషన్ చూడండి. ఎస్ఐకి ఏమో డిగ్రీ ఉండాలి. అదే కానిస్టేబుల్కి అయితే కనుక ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా 25 ఇయర్స్ లోపే మీరు అప్లై చేసుకోవాలి. సో 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి. అదే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓకేనా? సో ఈ రిలాక్సేషన్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ssc.gov.in సింపుల్గా మీ మొబైల్లో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూడండి, 100 రూపీస్ పే చేయాలి. ఎవరంటే ఓసీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా? అప్లికేషన్ ఫీ, నో అప్లికేషన్ ఫీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఎస్టీ స్టూడెంట్స్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఏ కేటగిరీ అయినా సరే ఫీమేల్స్ అందరికీ నో అప్లికేషన్ ఫీ. ఓకే, ఎస్ఎస్సీలో ఏ నోటిఫికేషన్ అయినా సరే గర్ల్స్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ ఏమీ లేదు కాబట్టి ఇది మంచి అవకాశం, అప్లై చేసేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ సిబిటీ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవి రెండు అవ్వగానే కానిస్టేబుల్స్కి జాబ్ ఇచ్చేస్తారు. ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మెడికల్ ఎగ్జామ్. ఇది అవ్వగానే కానిస్టేబుల్ జాబ్ వచ్చేస్తుంది. బట్ ఎస్ఐ వాళ్ళకి ఏంటి అంటే సిబిటీ 2 ఉంటుంది, అంటే పేపర్ టెస్ట్ 2 ఉంటుంది అనమాట. సో ఈ టెస్ట్ కూడా క్వాలిఫై అయితేనే అప్పుడు ఎస్ఐ జాబ్ ఇస్తారనమాట. ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండదు ఒకసారి చూడండి. ఎస్ఐకి అయితే కనుక ఏ సబ్జెక్ట్ అయినా సరే 4 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే. ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు. 50 మార్క్స్, 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనమాట. ఓకేనా? అదే కానిస్టేబుల్కి అయితే జీకే ఒక్కటే 50 మార్క్స్ ఇస్తారు, వెయిటేజ్ ఎక్కువ ఉంది. రీజనింగ్ 25 మార్క్స్, అథమెటిక్ 15 మార్క్స్ అండ్ కంప్యూటర్ బేసిక్స్ వచ్చేసరికి 10 మార్క్స్. టోటల్గా మీకు వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1.5 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే ఫస్ట్ మీకు మెరిట్ అనేది ఇస్తారు. మెరిట్ తీస్తారు కాబట్టి ఆ మెరిట్ కోసం మీరు జస్ట్ డౌన్లోడ్ తీసారు. ఈ యాప్ డౌన్లోడ్ చేయండి, ఫోకస్ 40 అకాడమీ అని. ఇందులో మీకు పర్టికులర్ కోర్సెస్ ఉన్నాయి. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆ 4 సబ్జెక్ట్స్ అనేది మీరు దీని ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇందులో మనకి బోత్ లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. కోర్సెస్ ఒకసారి గో త్రూ అవ్వండి. అండ్ మీకు ఫర్దర్గా గైడెన్స్ కోసం మీరు మాకు కాల్ చేయొచ్చు. సింపుల్గా విల్ బి అవైలబుల్ టు యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.